మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి. అంటే ఒక విద్వేషం, ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకుని సుమారుగా చెప్పాలంటే 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని, తన అడ్మినిస్ట్రేషన్ ని కూల్చివేతలకి, లేకపోతే విధ్వంసానికి, విద్వేషానికి, హత్యలకి, ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని నేల రాయటానికి, అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా బొక్కబోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సుమారుగా ఈ 25వ తారీఖుని దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి 8 కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని, అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు 2014 నుంచి 19 టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తా ఉంటే ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే ఎందుకు ఈ మాట నేను పర్టికులర్ గా చెప్తున్నానంటే ఈ రోజు బయటకు వచ్చి విధ్వంసాలు మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని, ఒక హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు. దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్ గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ 25వ తారీఖు 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 2024 మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా మనం చూసుకుంటే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్లన్నీ మూసేశాడు. మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్లు అనే పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా, అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమీ అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు. అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు. అమరావతిని తీసుకెళ్లి 3 రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి, మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి, ఇవన్నిటినీ కూడా దాటుకొని 5 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా 164 సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని గెలిపించి ఈ రోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకుని ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. మీకు ఇంతకీ చెప్పాలంటే మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చూసుకుంటే 1.5 గంటల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి. కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా బలిచ్చే ముందు ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి 1.5 గంటల ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు. అంటే మీరు అతని తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు. నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీలోని 3 రాజధానులు అని చెప్పాడు. అమరావతిలో ఉన్న ఏ కట్టడాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళనలేదు. అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసేశాడు. ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారంటే తిరిగి మేము ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలని గాడిలో పెట్టడానికి దగ్గర 4-5 నెలలు పట్టింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పటికైనా మేము వ్యవస్థ నడిపించగలుగుతున్నాం. కానీ అతను కాకుండా ఇంకొకరు ఎవరైనా అయితే చతికిలు పడిపోయే పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సంపూర్ణంగా అంటే ఎక్కడ కూడా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక చీప్ లిక్కర్ ప్రజలకు అందించి ఆ లిక్కర్ మీద కూడా 15 సంవత్సరాలకి మా రాష్ట్రంలో ఎంతమంది తాగుతారు, దీని మీద ఎంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత అప్పు ఇవ్వండి అని 25,000 కోట్ల రూపాయలని కూడా అప్పు తీసుకొచ్చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడానికి నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి మనందరం కూడా చూస్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, కూల్చివేతలతో మొదలు పెట్టాడు, విధ్వంసం చేశాడు, విద్వేషాలను రెచ్చగొట్టాడు, హింసను ప్రేరేపించాడు, వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు,
అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించారు. అదేవిధంగా నారా భువనమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడించారు. ఇంకా మాలాంటి వాళ్ళం అయితే ఇంకా అది వేరే విషయం. అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. అదే విధంగా వాళ్ళ తాలూకా విధ్వంసం చేసే ఆ జనాలు కూడా మూకలు, వైసీపీ మూకలు కూడా బయటకు వచ్చి ఈ రోజు నీతులు చెప్తున్నాయి. ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి, బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయాలి. అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాల అంకబాబు గారైనా సరే, లేకపోతే 65 సంవత్సరాల వృద్ధులైనా సరే, మహిళలైనా సరే, ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఏమైనా ఏంటది ఏదో ఆంక్షలు విధించామా అని మాట్లాడారు. మొన్న కూడా నేను దాని గురించి మాట్లాడా, ఆంక్షలు విధించారని మాట్లాడేదానికి. ఈ రోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒక పరదా లేదు, ఒక చెట్లు కొట్టడం లేదు, ఒక షాపులు మూసివేత లేదు, ఒక హౌస్ అరెస్ట్ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకి వెళ్తానన్నా కూడా, అది చనిపోయి సంవత్సరం తర్వాత కూడా పరామర్శకి వెళ్తానన్నా కూడా Z+ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. లిటరలీ చెప్పాలంటే 5 సంవత్సరాలు ప్రజలు 2019 నుంచి 24 వరకు బిక్కుమంటూ ఉన్నారు. అని ఎంత బిక్కుమని ఉన్నారో తర్వాత లాస్ట్ ఎలక్షన్ దగ్గర చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ రకంగా తిరగబడ్డారో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ఈ రోజు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కూడా ఈ రోజు అప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని, జనసేన పార్టీ నాయకులకు గాని అందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అందుకే నేను ఇందాక ఉన్నాను, విధ్వంసము విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. కూల్చివేత తప్ప కట్టడం అనేది చేత కాని పరిస్థితి. అతని తాలూకా జే ట్యాక్స్ కి భయపడిపోయి పరిశ్రమలు కూడా పరిగెట్టి పారిపోయే పరిస్థితి. అతను ఏదైనా పరిశ్రమ రావాలి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక పరిశ్రమ వస్తుంది అనుకుంటే, నాయన ఎంతమందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తావు, మౌలిక సదుపాయాలు ఎంత మేరకు కల్పిస్తావు అని రెండు క్వశ్చన్స్ అడుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రావాలంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు వాటా ఎంత ఇస్తావు, నాకు కమిషన్ ఎంత ఇస్తావు. ఆ రెండింటి మాటలకి దూరంగా పారిపోయిన పరిశ్రమలు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీని చూసి